హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. రేవంత్ సర్కార్ అరాచకాలకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ బాట పట్టారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి ప్రభుత్వం దౌర్జన్యాన్ని వివరించారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి హెచ్సీయూ విద్యార్థులు, బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ కు వినతి పత్రం అందించారు. హెచ్సీయూలో కాంగ్రెస్ సర్కార్ దమనకాండను ఆపాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్ చెప్పండి, ఈ అంశము భూ వివాదం, ఈ హెచ్సీయూ భూ వివాదం యొక్క అంశం గురించి ఢిల్లీకి కూడా చేరింది. దాని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దమనకాండకు ఇలా గల్లీ నుంచి ఢిల్లీకి జరిగిన ఢిల్లీలో ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీల అధ్యక్షతన కలిశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తో పాటు హెచ్సీయూ విద్యార్థులు అంతా కూడా ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం చేస్తున్న దమనకాండపై కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికే చేస్తున్నారు, లాఠీచార్జ్ జరిపారు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, భూములలో ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఇప్పటికే హెచ్సీయూకి సంబంధించిన రిజిస్టర్ కావచ్చు, హెచ్సీయూ అఫీషియల్స్ అంతా చెప్తున్నారు ఈ భూములన్నీ కూడా హెచ్సీయూకి సంబంధించినవి అని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న మూర్ఖ చర్యలకు దీటుగా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు. ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి హెచ్సీ భూముల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అయితే ఈ భూములన్నీ కూడా అందులో దాదాపు వేల జంతువులు ఉన్నాయి, లక్షలాది పక్షులు ఉన్నాయి, చెట్లు మొక్కలు ఉన్నాయి. అన్ని కూడా ఇవాళ విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి అనేక రీసెర్చ్ చేస్తాం, అనేక అధ్యయనాలు చేస్తాం. ఆ యూనివర్సిటీ ల్యాండ్లలోనే అనేక చెరువులు కూడా ఉన్నాయి. చెరువులు, కుంటలతో పాటు చెట్లు, వృక్ష జాతులు ఉన్నాయి, ఇటు జంతు జాతులు ఉన్నాయి. వాళ్ళన్నింటి కూడా మేము రీసెర్చ్ చేస్తాం. ఇవాళ మాకు రీసెర్చ్ ఎక్కడికి పోవాలని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ధర్మేంద్ర ప్రధాన్ కలిసి ఫిర్యాదు చేశారు. తక్షణమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, వెంటనే ఆ కాంగ్రెస్ మార్గాన్ని ఆపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ గతంలో ఏదైతే ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే విద్యార్థులంతా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలను భగ్నం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అందులో అనేక వృక్ష జాతులు వారన్నీ కోల్పోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరానికి మరొక ఢిల్లీ కాబోతుందని చెప్పేసి కూడా ఇప్పటికే విద్యార్థులంతా కూడా చెప్తున్నారు. ఏదైతే లంగ్ స్పేస్ గా చెప్పుకునే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ల్యాండ్లన్నీ కూడా ఇవాళ విధ్వంసం చేయబడుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధరాత్రులు అపరాత్రులను తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు విధ్వంసం చేస్తున్నాయి. వందలాది జేసీబీలు వచ్చి వేలాది మొక్కలను నేల కొరిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్షలాది జంతు పక్షుల వల్ల ఏదైతే ఆర్తనాదాలు ఈ ప్రభుత్వానికి వినిపించట్లేదని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా హెచ్సీ విద్యార్థులంతా కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా వాళ్ళ హెచ్సీ భూములకు సంబంధించి ఖచ్చితంగా ఇది హెచ్సీ విద్యార్థులకే చెందింది. హెచ్సీయూ విద్యార్థులంతా కూడా కేంద్ర మంత్రిని కలవడం జరిగింది. విద్యాశాఖ మంత్రికి ధర్మేంద్ర ప్రసాద్ కి వినతి పత్రం అందించడం జరిగింది. సో ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నారు ఈ ఇష్యూ పైన? ఇప్పటికే కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ కూడా రాసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఖచ్చితంగా ఇప్పటికే అటు బీజేపీ కూడా దీనిపైన ఫిర్యాదు చేసింది. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీతో పాటు విద్యార్థులు స్వయంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్లి మద్దతు ద్వారా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా హెచ్సీయూ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలను భగ్నం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ దుర్మార్గాన్ని, దమనకాండాన్ని ఆపాల్సిన అవసరం కూడా ఉంది. కనుక ఖచ్చితంగా ఈ విద్యార్థులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆపుతుంది అనే నమ్మకం మాకుంది. ఈ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీరుకు వల్ల ఏదైతే అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్న లాఠీచార్జ్ చేశారు. ఆడ మగ తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు లాక్కెళ్తున్నారు. మరో తెలంగాణ ఉద్యమంలో పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే
దురాఘాతం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీజేపీ కాంగ్రెస్ ఒకరైనా భావన పోతుంది కనుక ఖచ్చితంగా మరొకసారి ఇవాళ ఆ కేంద్ర మంత్రి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా తీసుకుంటారనే ఆశాభావం మాత్రం విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ప్రియా. రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ. ఇప్పుడు హెచ్సియు భూ వివాదం కూడా ఢిల్లీకి కూడా చేరింది. ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ అందరూ కూడా కలవడం జరిగింది. అక్కడ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాన్ని కేంద్ర శాఖ విద్యాశాఖ మంత్రిని కలిసి చెప్పడం జరిగింది. వినతి పత్రాన్ని అందించడం జరిగింది. కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా దౌర్జన్యం చేస్తుందో, భూముల్ని లాక్కునే ప్రయత్నం ఏం చేస్తుందో అనేటువంటి విషయాన్ని వినతి పత్రంలో కేంద్ర మంత్రికి హెచ్సియు విద్యార్థులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ వినతి పత్రం అందుకున్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి అంశము మనం వెయిట్ చేయాల్సిందే.